వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్. ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్. రైతుల ర్యాలీలో ఎడ్ల బండిపై వస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. కోమిటిరెడ్డి మంత్రి అయ్యాక పొలాలు ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి. బెజ్జూర్లో భారీ వర్షాలు, రైతుల్లో ఆనందం. ఇక వివరాలకు వెళ్తే రామగుండం పట్టణంలోని మున్సిపల్ పరిధిలో పాత డివిజన్ 39 కొత్త డివిజన్ ఏర్పడింది. 23వ వార్డులో మంగళవారం రోజున TUFI-UDC నుండి 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇటువంటి ఫోటో తీయంటే ఎట్లా RMC కమిషనర్ IAS అరుణ గారు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ఈ డివిజన్ సంబంధించిన అధ్యక్షులు ఆసిఫ్ గారు, పూర్వ అధ్యక్షులు రావు గారు, వెంకటేష్ గారు, రావు యాదవ్ గారు, వెంకట్ సోదరుడు మలేష్ భాయ్, ఇక్కడ ఇన్ఛార్జ్ పోటీ గతంలో సోదరులు వెంకటరాజు గారు, రొమ్మే గారు, కాశీపల్లికి సంబంధించినటువంటి యువ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త రాజేష్ గారు, అక్క చెల్లెలు అందరూ కూడా ముందుగా అక్క చెల్లెలు అందరికీ అదే మాదిరిగా అందరికీ 15 ఆగస్టు వస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు 25-30 సంవత్సరాలు ఎక్కడ రోడ్డు అభివృద్ధి జరగలేదు. రామగుండం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఏమన్నా మనుషులు గుద్దుకొని, బర్లను గుద్దుకొని, ట్రాక్టర్లు గుద్దుకొని, అది గుద్దుకొని నడిపారు. రాగానే పూర్తి స్థాయిలో లైన్లు, రోడ్డు వెడల్పుతో పాటు మాతంగి కాలనీ, కాశీపల్లి, గౌతమి నగర్, డిఫెన్స్ కాలనీ, ప్రగతి నగర్, అటుపోతే శాంతి నగర్, అటుపోతే లూత్ నగర్, అటుపోతే కట్ట కింద, ఇవన్నీ డివిజన్లో ఈ డివిజన్ సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు. బ్రహ్మాండమైన పాష్ కాలనీ NTPC గోడలతో లోపల గోడవేతల భూములు త్యాగం చేసి మనం విచారణ తిరుగుతున్నాం. NTPC పట్టించుకోలే, NTPC నాయకులు పట్టించుకోలే, NTPC అధికారులు పట్టించుకోలే. పక్కనే శాసనసభ్యుడు 15 ఏళ్ళు ఇక్కడనే ఉండే, ఒక రోడ్డు కూడా చేసినాం. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, మార్పు కనబడుతుందా?
మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుందా? ప్రభుత్వం పనిచేస్తుందా? ఇవాళ వాడకి డ్రైనేజ్లు, లైట్లు, మంచినీరు వ్యవస్థ, అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలతో పాటు పేదవాడికి ఇల్లు, ఇంద్రం ఇల్లు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఇది మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కాశీపల్లిలో పనులు ప్రారంభమైనవి. నేను ఎన్నికల ముందు వస్తే నడవడానికి కూడా పోదు. ఒక వాడలో పెట్రోల్ బంక్ నుంచి పక్క పోతే ఎస్సీ కాలనీ లోపల కాదురా, ఆ రోజు డెలివరీకి పోయే ఒక అమ్మాయి పోలేక నాలుగు తిప్పాల అవుతుంది. నేనే చూసాను, ఎత్తుకొని పోయి నేను కూడా ఎమ్మోడు సహకరించుకున్నాను. అట్లాంటి పరిస్థితి చూసినాం. ఈరోజు కాశీపల్లిని అద్భుతంగా ముందుకు తీసుకుపోతాం. భూములు విలువ పెరిగినాయని, భూములు మంచిగా పెద్ద పెద్ద హోటళ్ళు వచ్చినాయి. ఇలా ఆ హోటల్ అందరూ కూడా కమిషనర్ గారికి చెప్తున్నారు. ఓఎన్ఎం ఈ రోడ్డు చుట్టుపక్కల గడ్డి గిడ్డి అన్ని పీకించే కార్యక్రమాలు, లైట్లు పెట్టించే కార్యక్రమాలు చేయాలి. ఎవరైనా హోటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఇక్కడ ఫంక్షన్ హాల్ చేసిన వాళ్ళని క్యాన్సిల్ చేయాలని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ కమర్షియల్ స్పేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి మేడం. దాంతోపాటు నేను ఇప్పుడు వస్తా ఉంటే నోటీస్ చేసిన ప్రైవేట్ కాలేజ్ క్వార్టర్స్ ఉన్నాయి. మున్సిపల్ వాళ్ళు చేసే పని మనం చేస్తాం, కానీ మినిమం రోజు గడ్డి చేసుకునేదాన్ని ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క సొసైటీస్ ఫామ్ చేస్తాం. వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు చందాలు వేసుకుంటారు, లేకుంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళైతే వేసుకుంటారు. మినిమం మెయింటెనెన్స్ చేసుకొని మున్సిపల్ అట్లాంటి ప్లాన్ ఒకటి ప్లాన్ చేసి స్వర్గీయ అడ్డకుల బుచ్చమ్మ 55వ వర్ధంతి గద్వాల జోగులాంబ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామంలో మాజీ ఎంపీటీసీ అడ్డకుల దేవదాస్ తన తల్లి స్వర్గీయ అడ్డకుల బుచ్చమ్మ 55వ వర్ధంతిని కంచిపాడు గ్రామంలో వారు ఘాటు దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ అడ్డకుల దేవదాస్ మాట్లాడారు. మా జేజీ గారికి నేను మనమని అయితే ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నా, తండ్రికి ఒక మాట చెప్తాడు, అర్థం చేసుకునే స్వభావం లేదు. రాసుకొని మాట్లాడమ్మా. అందరు ఇది వర్గంలోని ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామస్తులైన స్వర్గస్థులు శ్రీ గౌరవనీయులు సంజమ్మ అలాగే బొజ్జన్న గారి సమాధులను ఈరోజు ఆయన ఏకైక కుమారుడు అడ్డాకుల దేవదాస్ గారు ఈరోజు ఆమె సంజమ్మ గారి 56వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆమె ఘాటు దగ్గర నివాళులు అర్పించారు పూలమాలతో. అలాగే ఆయన ఏకైక కుమారుడు కాబట్టి గారాబంగా పెరిగిన వ్యక్తి ఎవరంటే అడ్డాకుల దేవదాసు. అలాగే వాళ్ళకు చిన్న శేషమ్మ పెద్ద శేషమ్మ అని 2 కూతుర్లు. అలాగే వాళ్ళ కుటుంబము పెరిగి పెద్దదై అడ్డాకుల దేవదాస్ గారి కుమార్తె ఒకరు ఏఎస్ఐ, ఒక కుమారుడు హెడ్ కానిస్టేబుల్, ఇలా రకరకాలుగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చేసిన ఘనత అడ్డాకుల దేవదాస్ గారికి. కనుక ఈరోజు ముఖ్యంగా ఏమంటే ఈ సంజమ్మది 56వ వర్ధంతి సందర్భంగా గ్రామస్తులకు అంతా అన్నదానము అలాగే కార్యక్రమాలతో ఈరోజు జరుపుకోవడం జరిగింది. కనుక అందరికీ మన 56వ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. చలమనెత్తున్నాం లోకంలో లోకానుసారంగా బతుకుతున్నప్పుడు ఆత్మీయ తండ్రి అయినటువంటి ప్రభువుని యేసుక్రీస్తుని మర్చిపోతున్నాం. ఈ మాట ఎందుకంటున్నంటే బైబిల్ అయితే ఎవరు చెప్తున్నారో వారి యొక్క మాటలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నప్పుడు అప్పుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నాకు చెప్తున్నాడు అనే విధానంలో ఉంటే
అలాంటి ఆలోచన లేనేలేవు. నేను ఎందుకు అంటున్నానంటే సంజమ్మ కొడుకు పిల్ల కానీ పనిపిస్తున్న బిడ్డ కొడుకుని అయినటువంటి నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట నాకు ఒకటే ఒకటి తెలుసు, మా నాన్న మంచిగా ఉండాలన్నది. ఆ మంచి అనే పదానికి ఇంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మంచి అనే పదాన్ని ఇంతవరకు కనపడతలేదు. మంచి అనే పదానికి సంపూర్ణంగా అర్థం చేసుకొని జీవితంలో అన్వేషణ చేస్తూనే ఉంటున్నా. కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు చేసే విధానం ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది రెండు. ఎందుకంటే నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే తండ్రి అదే మాట చెప్తున్నాడు, తల్లి అదే మాట చెప్తున్నాడు, రక్త బంధువులు అదే మాట చెప్తున్నాడు. కానీ నేను చెప్పే విధానంలో అతను అర్థం చేసుకుంటాడు కానీ ఆయన చెప్తలేడు, అనే విధానంలో ఆలోచిస్తలేడు. ఎందుకు చెప్తలేడు అర్థం చేసుకోలేకనా నేను నోరు తెలిసే. అపహరణకు గురైన బాలికను కేవలం గంట వ్యవధిలో గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులు. బాలిక ఆచూకీ కనుగొనుటకు జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తమ బాలికను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీకి మరియు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మరియు ప్రజలు. ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో జరిగిన బాలిక అపహరణ సంఘటనలో పోలీసులు త్వరితగతిన స్పందించి అపహరణకు గురైన 8 సంవత్సరాల బాలికను గంట వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. సంతోషంగా కూడా ఉంది. ఎంతో టెన్షన్ పడ్డాము. పాప మాకే ఇలా ఉందంటే నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన అన్ననాతీతం. ఏ స్కూల్లో అయితే ఆ పాపని కిడ్నాప్ చేశారో అదే దగ్గర ఆ పాపని తీసుకొచ్చి పంపడం అనేది ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కేసులో ఏం జరిగింది అనే దాన్ని ఈ తదుపరి దర్యాప్తులో ఖచ్చితంగా నోటీసు మేము వితిన్ నో నోటీసులో ఒక 1 అవర్లోనే ఈ కేసుని ఛేదించండి. పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా 1 అవర్లో ఛేదించేసి. థ్యాంక్ యూ. అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. వెంటనే మా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వెంటనే మా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా సారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి మా జిల్లా ఎస్పీ దామోదర్ సార్ గారు, మా డిఎస్పీ నాగరాజ్ సార్ గారు, సిఐ రామకోటయ్య గారు, ఎస్ఐ కోటేశ్వరరావు గారు ఇమీడియట్గా స్పందించి ఛేదించడం జరిగింది. వెంటనే మా గ్రామం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ఇమీడియట్గా స్పందించి వాళ్ళు తెలియజేసి స్పందించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెచ్చూరు మండలంలో మంగళవారం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రెబ్బెనకుంటల, మాలపల్లి, సలుగుపల్లి, కొత్తగూడ తదితర గ్రామాల్లో గాలివానల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాలం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీలు చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన జిల్లా ఎస్పీ కౌతాలం పోలీస్ స్టేషన్ను
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు చర్యలు చేపట్టామని అన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సైబర్ నేరాలపై, మహిళా చట్టాలపై, నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన చేయాలని అన్నారు. జిల్లా ఎస్పీతో పాటు కౌతలం సిఐ ఎన్ అశోక్ కుమార్ ఉన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆరాధన సప్తరాత్రోత్సవాలలో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్తరాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన మహా రథోత్సవంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పాల్గొన్నారు. పూజలు నిర్వహించారు. ఫాల్కన్ వాహనం, డ్రోన్ కెమెరాలు, బాడీ ఓన్ కెమెరాలు, సీసీ కెమెరాల వంటి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పీఠాధిపతితో జిల్లా ఎస్పీ మాట్లాడారు. పీఠాధిపతి జిల్లా ఎస్పీని ఆశీర్వదించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 315 మంది పోలీస్ బలగాలతో ఉత్సవాలలో భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని నూతన కార్మెల్ డిగ్రీ కాలేజీని ప్రారంభించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్న జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఘనంగా సన్మానించిన కాలేజ్ యాజమాన్యం. న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. ఈ కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి. సిబిఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ కోరినా పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది అని మంత్రి వ్యాఖ్యానించారు. కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు, ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. అదేవిధంగా వారి చనిపోయిన వామన్ రావు దంపతులు, ఆ వామన్ రావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ, ఈరోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులైనారు, ఎందుకు వీరిని చంపారు, అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు శిశులైన దోషులు బయటికి రావాలి. దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం. వారందరూ కూడా బయటికి వస్తారు. ఈరోజు దాంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా బయటికి రావాలి. మేము హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఒక తల్లిదండ్రులకు సంబంధించిన ఆవేదన, అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణ సమాజం కూడా వెయిట్ చూస్తూ ఉండే. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, దానికి ఆదేశిస్తుందా లేదా అని ఆదేశించడం అనేది హర్షణీయం, ఆహ్వానిస్తాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికారత సమితి ఆధ్వర్యంలో సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అమలుపరిచి జీవో రిలీజ్ చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్స్కి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మహిళల భద్రత కోసమే శక్తి యాప్ మార్చి 8న ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో 14,137 మంది శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉన్నారని, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా డయల్ 112 SOS బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. మహిళలకు పోలీసులు అత్యవసర సహాయం అందించేందుకు శక్తి యాప్ పనిచేస్తుందని అన్నారు. శక్తి యాప్ 7993485111 నెంబర్కు మహిళలు కాల్ చేసినా మెసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్కు సంకేతాలు వెంటనే శక్తి టీం స్పందించి ఆపదలో ఉన్న మహిళను ఆదుకుంటారని అన్నారు. హైదరాబాద్లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్. బీహార్ తరహాలో పట్టపగలే గన్నులు పట్టుకొని చోరీలు. ఖజానా జ్యువెల్స్లో చోరీకి జరిగిన సీసీటీవీ దృశ్యాలు. చందానగర్ ఖజానా జ్యువెల్స్లో చొరబడి ఆభరణాలు దొంగలించిన దొంగలు. అడ్డుకున్న అసిస్టెంట్ మేనేజర్ కాలుతోడుపై గన్నుతో కాల్చిన దుండగులు. తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులకు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. రానున్న 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని అన్నారు. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ నెల కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో 14 నుంచి 17 వరకు జరగబోయే 10 జూనియర్స్ బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలలో పాల్గొనే కర్నూలు జిల్లా జట్టుకు విష్ణుసేన లీడర్, యువ నాయకుడు గౌతమ్ రెడ్డి క్రీడా దుస్తులను పంపించేశారు. గౌతమ్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుతంగా రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలియజేశారు. మరో అతిథిగా విచ్చేసిన సింగిల్ విండో చైర్మన్ సూర్యప్రకాష్ రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేశారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎన్వీఆర్ హోటల్స్ అధినేత వెంకట్రెడ్డి నిత్యం క్రీడలు సాధనం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఉత్సాహం పెరిగి ఆరోగ్యవంతులుగా ఉంటారని, క్రీడలు మన జీవితంలో ఒక భాగం కావాలని తెలియజేశారు. సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారులు ముస్తాహీర్, సురేంద్ర వీరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వాలి, ఫరూక్, కృష్ణ యాదవ్, మధుబాబు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంకల్పంతో భాగమైన మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేసే నిమిత్తం కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ విభాగాల వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ హాజరై జే కిషన్ ఓజు అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు ఎన్సీసీ క్యాడెట్లతో పాటు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడారు. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని
అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజ ఆర్థిక సహాయం అందించిన పిట్టల నాగరాజు మల్కాజిగిరి వినాయక్ నగర్ 137 డివిజన్ వాజ్పేయి నగర్లో నివాసం ఉంటున్న జ్యోతి అనే నిరుపేద వృద్ధురాలికి 2 కిడ్నీలు పాడాయి. డయాలసిస్ కోరికే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆమె ఆరోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ మైనంపల్లి హనుమంతన్న చేతుల మీదుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిట్టల నాగరాజు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.